నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. నేను పునుగులకి పిండి కలిపి పెట్టుకున్నానండి. ఏం లేదు, గ్రైండర్ రుబ్బినాక కొంచెం పిండి ఉంటుంది, కానీ గ్రైండర్లో కొంచెం వాటర్ పోసాను. మినపప్పు రుబ్బిన దాంట్లో ఆ వాటర్ కొంచెం బియ్యం పిండి కలిపి పెట్టుకున్నానండి. సింపుల్గా మనం గారెలు ఏదన్నా రుబ్బుకుంటాం కదండి, గారెలకి వాటికి. అప్పుడు అడుగున గ్రైండర్ ఎట్లాగూ కడగాలి, దాంట్లో కొన్ని వాటర్ పోసామంటే కొంచెం పిండి అడుక్కి అంతా ఉంటుంది కదా, ఆ వాటర్ తీసుకుంటే మనం దాంట్లో కొంచెం బియ్యం పిండి సరిపడినంత కలుపుకుంటే మనకి పునుగులు చేసుకోవటానికి, దోశ కూడా వస్తుందండి. మన ఇష్టం వచ్చినట్టు పొంగనాలు ఇట్లా రకరకాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడైతే నేను పునుగులు వేసుకుందామని రాత్రే కలిపి పెట్టుకున్నానండి. పొంగింది, నేనే కొంచెం లూజ్ ఉంటే అటుకులు వేసాను. చిన్న టిప్ అండి ఇది. అటుకులు వేసుకుంటే లూజ్ ఉన్నప్పుడు పునుగులు లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయి. ఆ వాటర్ కూడా పీల్చేసి మనం తగినంత గట్టిగా చేసుకోవచ్చు. అటుకులు వాటర్ పీలుస్తాయి కాబట్టి మనకి వీటి వల్ల ఈ ఉపయోగం ఉంటుంది, పల్చగా అయినప్పుడు గట్టిగా అవ్వటం. అట్లనే నేను ఆనియన్, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి పునుగులు వేసుకోవటానికి అనుకూలంగా. అట్లనే తగినంత సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు దీన్నంతా చక్కగా కలుపుకుందాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. మీకు ఏమాత్రం నా వీడియోలు బాగున్నాయి అనిపించినప్పటికి కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, దీన్ని కలుపుకొని మనం బాండీ పెట్టుకున్నామండి, వెలిగించుకున్నామండి. దీంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం. మనం కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ కొద్దిగా వేడయిందండి. ఇలా పునుగులు ఇట్లా వేసుకోండి, చేత్తో కూడా వేసుకోవచ్చండి. నేనైతే స్పూన్తో వేస్తున్నాను. దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవచ్చండి. ఇట్లా ఒక్కసారి వేయంగానే కలిపితే గరిటెకి పట్టుకుంటాయండి. అందుకని కొంచెం పక్కలకి ఇట్లా అంటూ ఉంటే అవి పైకి లేస్తాయి. ఇట్లా మనం గ్రైండర్ వేసినప్పుడల్లా మినపప్పు ప్రత్యేకించి వడలకి అట్లా రుబ్బినప్పుడు దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటే మనకి చక్కగా ఇట్లా పునుగులకి దానికి యూజ్ అవుతుంది. ఆ వాటర్లో బియ్యం పిండి కలిపితే ఒక పూట టిఫిన్ కూడా అవుతుందండి. మనం చేసే పనిలో ప్రతి దాంట్లో వృధా కాకుండా మనకి తగినట్టు పొదుపుగా కూడా ఒక పూటకి యూజ్ అయ్యేటట్టు కూడా చేసుకోవచ్చండి. ఈ పొడి పిండే కలుపుకున్నానండి, బియ్యం పిండి. ఏదున్నా కలుపుకోవచ్చు. నా దగ్గర కడిగార పోసిన బియ్యం పిండి ఉంటే అది వేసేసానండి. ఇంకా ఆకులు ఏమన్నా కరివేపాకు, కొత్తిమీర అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి ఉన్న వాటితో చేసుకుంటున్నానండి. మన దగ్గర ఏమున్నా లేకున్నా ఒక పూటకి ఏది ఉంటే దాంతో ఎట్లా చేయాలి అని, ఇదే కావాలి అదే వేయాలని లేకుండా ఉన్నదాంతో మనము ఏం చేయొచ్చు అని ఆలోచించి చేసుకోవాలండి. ఇవి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇవి రోస్ట్ అయినాయండి పైనంతా. వీటిని తీసేసుకుందాం ఇప్పుడు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చక్కగా మనకి తినడానికి అనుకూలంగా. మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుందాము. ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, ఎందుకంటే ముందే వేసి పెట్టుకునే బదులు ఎప్పటికప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చండి. పునుగులు పుల్లగా ఉంటేనే రుచిగా ఉంటాయండి. అందుకని ముందు రోజే కలిపి పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకుంటే బాగా పులుపు వచ్చి బాగుంటాయండి. అందుట్లో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి తొందరగా పులవవు. సమ్మర్ అయితే పొద్దున పెడితే సాయంత్రం వరకు పులుస్తాయి, కానీ వేడి ఎక్కువ ఉన్న కొద్దీ వాతావరణంలో తొందరగా పులుపు వస్తుంది. నేనైతే ఇది నిన్న రాత్రే పెట్టానండి, అందుకే కొద్దిగా పులుపు వచ్చింది. చలి ఉంటుంది కదా. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఏ పనైనా. ధన్యవాదాలు.